95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. భారత మాతకి నినాదాలతో హోరెత్తిన పట్టణం. దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల నిరసన. R&R ప్యాకేజీ పునరావాస కాలనీ నిర్మించి ఇవ్వాలని డిమాండ్. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్లో 77 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ. భారతీయులందరూ ఐక్యతతో దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపు. రాయలసీమ ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్న మాజీ ఎమ్మెల్యే భాయరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కృష్ణా తుంగభద్ర నదులలోని మా నీళ్ల వాటా మాకివ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో దాదాపుగా 300 అడుగుల భారీ జాతీయ జెండాను 1000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీగా నిర్వహించారు. ముందుగా చీమకుర్తి ఎస్ఐజి రామిరెడ్డి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ నీలిమాదేవి, స్కూల్ ఇన్ఛార్జి సిహెచ్ అశోక్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి స్వతంత్ర సంగ్రామంలో జాతీయ నాయకులు చేసిన సేవలను, జాతీయ జెండా గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ర్యాలీ చీమకుర్తి పట్టణ రహదారుల గుండా బయలుదేరి స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి ఎన్ఎస్పీ కాలనీ వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భారత మాతకి జై, జాతీయ జెండాకి జై అంటూ నినాదిస్తూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ పట్టణ వీధుల గుండా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇండిపెండెన్స్ సంబంధించి ఆ కార్యక్రమంలో భాగంగా మన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వారు మన చీమకుర్తిలో కండక్ట్ చేసినటువంటి ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది ప్రతి ఒక్కరికి మన భారత రాజ్యాంగం పట్ల, భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం పట్ల, అట్లనే మన ఫ్లాగ్ పట్ల అవగాహన కల్పిస్తూ మన ఇండిపెండెన్స్ డే యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ మన భారత రాజ్యాంగం కోసం ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగాలకి గుర్తు చేసుకుంటూ అందరి యొక్క ప్రాణత్యాగాలకి ఒక గుర్తింపు తెచ్చేలాగా మన ఫ్లాగ్ని ప్రతి ఒక్కరూ దాని యొక్క ఆవశ్యకత తెలుసుకునేలాగా నినాదాలతోటి ఈ ఫ్లాగ్ మార్చ్ జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నందుకు శ్రీ చైతన్య స్కూల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు నిరసన తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని భాగంగా మేము సర్వం కోల్పోయామని, ప్రభుత్వం నుండి మాకు రావాల్సినటువంటి R&R ప్యాకేజీ కూడా పునరావాస కాలనీలో మాకు నిర్మించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా గ్రామాలను ఖాళీ చేసి నేటికి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అద్దెలు కట్టుకోలేక, జీవన ఉపాధి లేక బ్రతుకు భారంగా ఉందని, దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు. మాకు న్యాయం జరగని పక్షంలో మాకు చావే శరణ్యమని నిర్వాసితులు తమ గోడును వెళ్లబుచ్చారు. నమస్కారం అండి.
మాది తూర్పుగోదావరి జిల్లా దేవపట్నం మండలం చిన్నరామడిపేట గ్రామం. మాకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ విషయంలో మాది సెకండ్ లిస్ట్ వచ్చిందండి. ఫస్ట్ లిస్ట్కి చక్కగా ఇల్లు కట్టించారు, అన్నీ బాగున్నాయండి. మా సెకండ్ లిస్ట్ వచ్చిందని పక్క దోసేసారు. అయినా సరే ఇప్పుడు దాకా మేము ఎవరిని ఏమనలేదండి. మా ఒప్పుకున్నంత వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. అన్నీ ఓకే అయ్యి అన్నీ ఉన్నాయండి. మాకు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా మాకు ఎందుకు ఇలాగా డిలే చేస్తున్నారో మాకు తెలియట్లేదు. ఇప్పటికి చూపించారు, పట్టాలు లేవు. నిర్మాణం గురించి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ గురించి కూడా మేము తిరిగి సబ్ కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి అన్ని తిరుగుతూ ఉన్నాం. మాకు ఎక్కడ ఏ పని జరగలేదు. ఇప్పుడు వచ్చాను సరే ఇల్లు నిర్మాణం భారతీయులందరూ ఐక్యతతో దేశ అభివృద్ధి కోసం ముందడుగు వేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా చైర్మన్ వైడి రామారావు అన్నారు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ నుండి ఇగ్నైటెడ్ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలోని 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 77 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ఇగ్నైటెడ్ హెల్పింగ్ మైండ్స్ సభ్యులు భాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వైడి రామారావు పాల్గొన్నారు. ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహంకు వైడి రామారావు మాజీ సైనికులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని 77 అడుగుల జాతీయ పతాకంతో భానుగుడి సెంటర్ వరకు భారీగా ర్యాలీగా నిర్వహించారు. ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మరి ఎంతో మంది గిరిజనులకు బానిసత్వం నుంచి విముక్తిని కల్పించి ఈరోజు ఇగ్నైటింగ్ హెల్పింగ్ మైండ్స్ సారథ్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని 77 అడుగుల త్రివర్ణ పేజీలను మరి ఉంచుకున్నటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వారిని మనం అంతే बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, अमर रहे सीतारामराजू, अमर रहे सीतारामराजू, भारत माता की. సో అయితే ఇప్పుడు మన ర్యాలీని ప్రారంభించుకుందాం. ఇప్పుడు ఓకే సార్ ఓకే సార్ స్వతంత్ర భారతం 76 ఏళ్ళు పూర్తి చేసుకుని 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఇగ్నైటెడ్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి సారథ్యంలో 77 ఈరోజు ఇగ్నైటెడ్ హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 77 అడుగుల జాతీయ పతాకంతో ఈరోజు మన నాగమల్లి తోట అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర నుండి భానుగుడి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో కాకినాడలోని ఆల్మోస్ట్ అన్ని స్వచ్ఛంద సంస్థలు మరి పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు సామాజిక వేత్త ఒక్క నిమిషం ఆగే సార్, మనం ఒకసారి చెక్ చేసుకుందాం అంతా వర్తిల్లాలి వర్తిల్లాలి వర్తిల్లాలి.
बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत बोलो स्वतंत्र भारत की। రాయలసీమ ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నంపల్లె గ్రామంలోని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాయలసీమ రచ్చబండ నిర్వహించారు. రాయలసీమ ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. కృష్ణా తుంగభద్ర నదుల్లోని మా వాటా నీళ్లు మాకివ్వడానికి ఇబ్బంది ఏంటని భైరెడ్డి ప్రశ్నించారు. రోజు ఏ రకంగా రాయలసీమ అన్యాయానికి ప్రతిరోజు గురవుతున్నాం. ఈరోజు కూడా కూతురిపాటు వ్యతిరేకుల నుంచి నీళ్ళు చాలా పెద్దగా గొప్పలు ఎంత వదిలి 2000 క్యూసెక్ ఇన్ని కాలువలకు ఇన్ని రిజర్వాయర్లకు 2000 క్యూసెక్ 2000 క్యూసెక్లు అంటే ఏంటి? ఒక పిల్ల కాలువ అంతా ఇది వదిలి మేము వదిలినాము అని చెప్పి ఈరోజు కాలర్లు ఎగిరేస్తున్నారు. నిన్న ఐఏబీ మీటింగ్ అది ఒక పెద్ద ఫార్స్. అసలు ఐఏబీ మీటింగ్లో జరిగింది ఏమీ లేదు. ఏం చేశారు మీరు? ఏమన్నా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించారా? పవర్ జనరేషన్కు తోడిపోసుకుంటున్నటువంటి నీళ్ళను ఆపారా? లేకపోతే మీరు ఈ ప్రాంతానికి మరి కేసీ కాలువకు కానీ లేకపోతే ఎస్ఆర్బీసీకి కానీ తెలుగు గంగకు కానీ కేసీ కాలువకు కానీ దేనికి? ఈ ప్రాంతంలో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే వాగులు వంకల ఆసరాతో కొంత వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, నాట్లు పడ్డాయి. కానీ ఈరోజు రాయలసీమను ఇంత అన్యాయం. ఐఏబీ మీటింగ్ అది ఎవరిని మోసం చేయక నయ వంచన చేసేటటువంటిది. అది నిన్న జరిగినది ఏంటి? ఒక ఎస్సీ గారు లేచి ఐఏబీ మీటింగ్లో మంత్రుల ముందర కేసీఆర్ గారు 2021లో ఒక ప్రకటన చేశారు. మేము వాటర్ షేరింగ్కు సంతకం చెయ్యము అని చెప్పినాడు అని చెప్పి ఆయన డిక్లేర్ చేస్తాడు. ఇంకా యాడుందా ఏబీ? ఇంకెందుకయ్యా మీరు కూర్చునేది? ఎందుకయ్యా ఖర్చులు? నంద్యాలలో బిర్యానీ బాగుంటుందనే? దేనికి? బాగా రుచిగా ఉంటుందనే రాయలసీమ రుచులు? దేనికి వచ్చారు? ఏం సాధించారు మీరు? ఈరోజు అడుగుతున్నాం, మా ఈ ప్రాంతానికి తీగల వంతెన వద్దు, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కావాలా? ఫైట్ చేయండి, మీరు కొట్లాడండి. మీరు నేను ఐఏబీ మీటింగ్ సరే నామకే వస్తే దాంట్లోనన్నా ఒక్కడన్నా మాట్లాడా తీగల వంతెన వద్దు, బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కావాలని? ఒక్కడు మాట్లాడలేదే. రోజు మేము అడుగుతున్నాం, గుండ్రేవులు కట్టండి, కేసీ కాలువకు నీళ్ళు వస్తాయి, తాగే నీటి సమస్య తీరుతుంది. ఇదే కాదు, మాకు కావాల్సింది అపరభద్ర ఆపమని, నవలీ ప్రాజెక్ట్ ఆపమని. ఇవే కాదు, అత్యంత ముఖ్యమైనది ఏమంటే అనేక వనరులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 10-20 వేల ఉద్యోగాలు వచ్చేటటువంటి. పవన్ కళ్యాణ్ వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ అనడం సరికాదని ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అదీప్ రాజు తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ స్పీచ్లో జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప ఇంకేం మాట్లాడరని, వరలక్ష్మిని హత్యకి 8 రోజుల ముందే వాలంటీర్ని తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇదే ఘటన అరకులో జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదని, జనసేనపై చాలా అభియోగాలున్నాయని అన్నారు. గీతం యూనివర్సిటీ రామోజీ ఫిలిం సిటీలో టీడీపీ నాయకులు కబ్జా చేయలేదా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మనం మొదటి నుంచి చివరి వరకు కూడా వింటే, ఏ సభలోనైనా ఏ సమావేశంలోనైనా కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప అసలు మీ పార్టీ తాలూకా ఆలోచన విధానం ఏంటి? రేపు మీరు అధికారంలోకి వస్తే, మీరు కళ్ళు కంటున్నారు కదా అధికారంలోకి వస్తామని, రేపు మీరు కానీ ఒకవేళ వస్తే ఈ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? ఈ విషయాలు ఏమీ కూడా చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ధ్యేయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అంతా కూడా సాగుతుంది. మరి ముఖ్యంగా నేను ఆ రోజు లేను, ఢిల్లీలో ఉన్నాను. నేను రాత్రే రావడం జరిగింది.
ఇక్కడ ఒక వృద్ధురాలు హత్యకు గురైనారు. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించినటువంటి నియోజకవర్గ స్థాయి టీడీపీ రైతు సదస్సులోని నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, జిల్లా రైతు అధ్యక్షులు గోపీనాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీ హయాంలోని రైతుల అభ్యున్నతి కోసం నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని అన్నారు. రైతులను రుణ విముక్తులను చేయాలని తపన పడి రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క రైతుకు 1,50,000 రూపాయల రుణమాఫీ చేశారన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. రైతులకు అందించాల్సినటువంటి ఎరువులు, విత్తనాలను అందించడంలో కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత నియోజకవర్గంలో రైతు విభాగంలో ప్రతి ఒక్కరు ముఖ్యులే. ప్రతి ఒక్కరిని ముఖ్యంగా పెద్ద రైతులు అయితేనేమి ప్రజల్లో ఉండే వాళ్ళనే మనం చేసుకోవడం. పండుగ గారు గారికి తిరుపతి పార్లమెంటు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు కనపర్తి గోపీనాథ్ రెడ్డి గారికి, అలాగే ముందుగా చెప్పుకోవాల్సింది నెల్లూరు జిల్లా సర్వేపల్లి మనుబోలు మండలం జట్లకొండూరులో కొత్తగా నిర్మించిన గోడౌన్స్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూ దిగజారుడుతనాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు. ఝాయాగుస్య పూరుషః పాదో సంతో అస్యా సీధార్జం గ్రీష్మ సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరం వై శ్రవణో దదాతు సుమూర్తిం సావధానం జీవచరంతి కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం తానుగ్రహ సిద్ధిరస్తు శుభగం శుభమస్తు అయం ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం పుష్పవాన్ ప్రజాభాన్ పశుమాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనమేం ఆపో వా నక్షత్రాని వా అపామాయత ఓం సుమూర్తిం సావధానం చూడండి సార్. MVP
రెస్పాన్సిబుల్ దేనికి? సార్ ఈరోజు జట్లకొండూరు గ్రామంలో గతంలో ఉన్నటువంటి 10,000 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్కి అదనంగా మరొక 10,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్ని నూతనంగా నిర్మించి దాన్ని ప్రారంభించడం జరిగింది. అదృష్టం శాసనసభ్యుడిగా దీనికి శంకుస్థాపన చేసి అదే శాఖకు సంబంధించి మంత్రిగా ఈరోజు ప్రారంభోత్సవం చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోడౌన్ల నిర్మాణంలో అన్ని రకాలైనటువంటి ఉత్పత్తుల్ని స్టోర్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడంతో పాటు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం రైతాంగానికి అవసరాలకు ఉపయోగపడేటువంటి విధంగా రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులని నిల్వ ఉంచుకొని అధిక ధర పొందేందుకు వీలుగా ఈరోజు ఈ గోడౌన్ల నిర్మాణం అనేటువంటిది చాలా వరకు వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే 20,000 టన్నుల కెపాసిటీ. ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామంలో ప్రజలు అంత్యక్రియలు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు గుడ్ల కమ్మవాగు దాటి మరీ ప్రజలు వెళ్లి అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కొన్ని సంవత్సరాలుగా ఇలానే ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాగులు దాటి అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గొర్రెల కాపర్లు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 3,000కు పైగా గొర్రెలు మేకలను తహసీల్దార్ కార్యాలయం ఎదుట తోలి భారీ నిరసన తెలిపారు. కురిచేడు మండలం గొల్లపాలెంలోని ఉసూర్ల బండ దండువ దారిని కబ్జా రాయలు ఆక్రమిస్తున్నారని చెప్పి కురిచేడు మండల రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ గొర్రెల కాపర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. సర్వే నంబర్ 77ను సర్వే చేసి పశువుల మేతకు వెళ్లే కొండకు పోయే దారిని ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా పశువుల మేతకు ఉపయోగించే భూములను కూడా కొందరు కబ్జా చేస్తున్నారని, వారి నుండి పశువుల మేత భూములను కాపాడాలంటూ ఈ వినూత్న నిరసన చేపట్టినట్లుగా గొర్రెలు మేకల పెంపకందారులు తెలిపారు. అట్లనే ఉంటుంది.
మల్లికార్జున అది కుర్చోడు మండలం గొల్లపాలెం కాపురం. మేము వీర్ల కాపురలో మా గొల్లపాలెం గ్రామంలో ఉసులు పండుగ ఉండి దండు దారిని పూర్వం ఉండేది. ఆ దారిని ఆక్రమించుకొని మా గొర్రెలు ముందుకు పోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మా గ్రామంలో కనీసం 10,000 గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలు మా మెయిన్ జీవనాధారం గొర్రెలే. మాకు 100 కుటుంబాలు ఉన్నాయి. మా యాదవులందరూ యాదవులనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. భారత మాతకి నినాదాలతో హోరెత్తిన పట్టణం. దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల నిరసన. R&R ప్యాకేజీ పునరావాస కాలనీ నిర్మించి ఇవ్వాలని డిమాండ్. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ లో 77 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ. భారతీయులందరూ ఐక్యతతో దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపు. రాయలసీమ ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్న మాజీ ఎమ్మెల్యే భాయరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కృష్ణా తుంగభద్ర నదులలోని మా నీళ్ల వాటా మాకివ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.